గత నెలలో జరిగిన అంబర్పేట బోనాల పండుగ రంగం సందర్భంగా భవిష్యవాణిలో అమ్మవారు చెప్పినట్లుగా అంబర్పేట బొడ్రాయి పోతలింగన్నను మరో స్థలంలో నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దేవసేన సేవాపతి సమితి ప్రతినిధులు తెలిపారు. పూజారి నాగేష్తో కలిసి గాంధీ బొమ్మ వద్ద బొడ్రాయిని దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు సందర్శించారు. అంబర్పేటలోని ఫ్లైఓవర్ నిర్మాణంలో బొడ్రాయి రోడ్డు మధ్యలోకి వచ్చిందని సమితి చైర్మన్ జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నారు. బొడ్రాయి ఉన్న ప్రదేశం బహిరంగంగా ఉండాలని, బొడ్రాయిపై సూర్యకిరణాలు పడాలని, అందుకే బొడ్రాయి పక్కనే ఉన్న మరో స్థలంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి వైస్ చైర్మన్ గడ్డం లక్ష్మణ్ గౌడ్, అధ్యక్షుడు వై శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజలింగం రాజు, పునర్నిర్మాణ కమిటీ కన్వీనర్ సి శ్రీనివాస్ ముదిరాజ్, రంగంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మనవి, అంబర్పేట దేవస్థాన సేవా సమితి మొన్న 28, 29వ తారీఖు జరిగినటువంటి బోనాల పండుగ కార్యక్రమంలో 29వ తారీఖు సోమవారం రోజు అమ్మవారి భవిష్యవాణిలో బొడ్రాయి నూతనంగా ఏర్పాటు చేయాలని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబర్పేటలో ఉన్నటువంటి పాత దేవాలయము హనుమాన్ టెంపుల్ను కూడా నూతనంగా కట్టియాలని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పడంతో కొంతమంది యువకులు మాకు వాళ్ళ సూచనల మేరకు, అది కాకుండా అంబర్పేటలో ఉన్నటువంటి భక్తుల సూచనల మేరకు మేము బొడ్రాయిని నూతనంగా ఏర్పాటు చేయడానికి శాయశక్తులా మేము కృషి చేస్తున్నాము. ఈరోజు మొన్న కూడా కొంతమంది పండితులను పిలిపించి మోత్కూరు నుంచి విచ్చేసినటువంటి నగేష్ గారిని కూడా మేము సంప్రదించడం జరిగింది. అదేవిధంగా బొడ్రాయి ఎలా చేయాలి, ఆ పండుగ ఎలా చేయాలని కొన్ని విషయాలు వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద విజయ్ కుమార్ గారు కొన్ని సూచనలు ఇస్తారు. ఆ తర్వాత భక్తులకు బొడ్రాయి నిర్మాణ కమిటీ కన్వీనర్గా నన్ను అనగా చింతల శ్రీనివాస్ ముదిరాజ్ని ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుండి ఎన్నుకున్నప్పటి నుండి బొడ్రాయి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడానికి దేవస్థాన సేవా సమితి పెద్దలందరితో సంప్రదిస్తూ ఉన్నాను. అంబర్పేట గ్రామము ఏర్పడినప్పుడు బొడ్రాయిని స్థాపించడం జరిగింది అనేది పెద్దలు పూర్వీకులు చెప్పినారు. ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల బొడ్రాయి కిందికి రావడం జరిగింది. భవిష్యవాణిలో మొన్న జరిగిన బోనాల పండుగలో భవిష్యవాణిలో బొడ్రాయి పునర్నిర్మాణం చేపట్టాలనే అమ్మవారి పలుకు కూడా ముందుకు రావడం జరిగింది. బొడ్రాయి నిర్మాణ